ఇప్పటికీ ఎన్ని ఎలక్షన్స్ జరిగినా కూడా టీడీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గెలిచిన దాఖలా లేవు. ఇక రైతు సమితులు పెట్టి చేసినా కూడా వాళ్ళ వర్గానికి చెందిన వారే గెలుస్తారు తప్పితే మీరు గెలుస్తారా? అంటే ఎప్పుడైనా గెలిచిండ్రు అంటే ఇక్కడ ఒక మీనింగ్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వస్తే కేజీ టు పీజీ స్టార్ట్ అవుతుందని చెప్తే గ్రామాలలో ఉండే పేదవాడు 3,000 రూపాయలు 4,000 రూపాయలు నెలకి బయట ప్రైవేట్ స్కూల్కి డొనేషన్ ఇచ్చి చదివించుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ అంటే ఏ కేజీ నుంచి హై స్కూల్ వరకు దాదాపుగా 3,000, 4,000, 5,000, 10,000, 15,000 రూపాయలు సామాన్య ప్రజలు గ్రామాలలో ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. అవి పోతే అందుబాటులో పేదోడికి ఎడ్యుకేషన్ అందుబాటులోకి వస్తుంది. అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో కేజీ టు పీజీ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయిపోతుంది. మా పేదోళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, మా పేదోళ్ళు కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పి ఆశపడ్డారు. 4 సంవత్సరాలు అయింది, ఒక డిఎస్సి పెట్టలే, ఒక్క ప్రభుత్వ స్కూల్లో కూడా నువ్వు కేజీ టు పీజీ స్టార్ట్ చేయలే. కేజీ టు పీజీ అనేది ఇంకా మొదలు పెట్టలేను, ఒక డిఎస్సి కూడా కండక్ట్ చేయలేను. ఫస్ట్ థింగ్. అట్లాంటప్పుడు నువ్వు ఇదొకటి తెలంగాణ రాష్ట్రం వస్తే. రెండోది, తెలంగాణ రాష్ట్రం వస్తున్నట్టయితే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తా అని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 65 ప్రాజెక్టులు పూర్తయినాయి. శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, పులిచింతల కావచ్చు, ఇక్కడ పోతే ఎస్ఆర్ఎస్పి కావచ్చు, లేకపోతే ఎల్లంపల్లి, ఎల్ఎండి, ఇట్లా 65 ప్రాజెక్టులు పూర్తయినాయి. 48 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. దాదాపు 48,000 చెరువులు ఉన్నాయి. మీరు కట్టే ప్రాజెక్టులు ఏంది? మీరు కట్టే ప్రాజెక్టు ఒకటి కాళేశ్వరం, మల్లన్న సాగర్. ఈ ప్రాజెక్టు కింద మీరు 200 టీఎంసీలు లిఫ్ట్ చేసినట్టయితే 18 లక్షల ఎకరాల నీళ్ళు వస్తాయి. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసినట్టు అయితే 65,000 కోట్లు అక్కడ అంటున్నారు, 80,000 కోట్లు ఇక్కడ అంటున్నారు. ఈ రెండు పూర్తి అయ్యేసరికి 1,00,000 కోట్లు అవుతుంది. ఇంకా 5 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కావాలి. పాలమూరు రంగారెడ్డి ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 1,00,000 కోట్లు కావాలి. 2 లక్షల కోట్లు పెడితే మీరు పారిచ్చేది ఎంత? ఇక్కడ 18 లక్షల ఎకరాలు, అక్కడ 8 లక్షల ఎకరాలు, అంటే 26 లక్షల ఎకరాలకి 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరు 1 కోటి ఎకరాలు అంటున్నావు కదా, 1 కోటి ఎకరాలు ఎక్కడన్నా చెప్పాలి. ఏ ప్రాజెక్టు కింద ఎక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు, ఆ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు కల్టివేషన్ అవుతుంది, ఎన్ని ఎకరాలకు మీరు సాగునీరు ఇస్తారు, మీరు కట్టే ప్రాజెక్టులు ఏవి, ఆ ప్రాజెక్టుల కింద ఎన్ని ఎకరాలకు మీరు నీళ్ళు ఇస్తున్నారో ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారిని నేను సూటిగా మీ ద్వారా దమ్ము ధైర్యం ఉంటే రిలీజ్ చేయమని అడుగుతున్నా. 1 కోటి ఎకరాలు అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండట. నాగార్జున సాగర్ నీదేనా? శ్రీశైలం ప్రాజెక్టు నీదేనా? పులిచింతల నీదేనా? ఇక్కడ వస్తే ఎస్ఆర్ఎస్పి నీదేనా? ఎల్లంపల్లి నీదేనా? మిగ్మానర్ నీదేనా? ఎల్ఎండి నీదేనా? ఎవరు అవన్నీ? గత ప్రభుత్వాలు. తెలుగుదేశం పార్టీ ఉంది, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు నెహ్రూ కాలం నుండి నిర్మించినటువంటి ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా మీ సొమ్మేనా? ఇవన్నీ మీ ఖాతాలు ఇస్తారా? అందుకే కదా పేర్లు మార్చుకుని ఆయన కూడా నావి ఇవన్నీ కట్టుకోవడానికి కదా చేయవల్ల ప్రాణితం మా కాళేశ్వరంగా మార్చుకొని మళ్ళీ మొత్తం మార్చుకుంటూ పోతున్నారు కదా ప్రాజెక్టుల పేర్లన్నీ కూడా. మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికే. ఒక మాట చెప్పాలంటే మల్లన్న సాగరు అవి ఇవి కిరీటం పెట్టుకోగానే రాజుగాడు. బ్రో, మనం వీధి నాటకాలు వేస్తుంటాం. రాముడు వేషం వేయగానే రాముడు కాదు ఆయన, రాముడు పాత్ర.